పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వేదికగా మానకొండూరు నియోజకవర్గం రాజకీయ కాకాలేపుతుందని చెప్పొచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలే కాదు, విమర్శలు ప్రతివిమర్శలు కూడా తారస్థాయికి చేరాయి. వారికి తోడు పార్టీ కార్యకర్తలు కూడా తామేం తక్కువ కాదన్నట్టు డాక్యుమెంటరీ పరంగా కూడా పోస్టర్ రిలీజ్ చేస్తున్నారు. తాజా వివాదం రాసలీల రసమై కామలీల కవ్వంపల్లి, ఇది క్యాప్షన్. అయితే రాజకీయంగా ఎన్నో విమర్శలు చూస్తూనే ఉంటాం. తాజాగా ఈ వివాదానికి సంబంధించి మనం ఇప్పటివరకు చూసాము. ఇటు కార్యకర్తలు, పార్టీ నాయకులు కూడా ఇదే పంతాలో కొనసాగుతున్న నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ కవ్వంపల్లి ఉన్నారు, మానకొండూరు ఎమ్మెల్యే, డిసిసి ప్రెసిడెంట్. వారిని అడుగుదాం, అసలు ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుంది, అసలు ఈ వివాదం తెరలేపింది ఎవరు, అసలు ఈ రాసలీల కామలీలకు సంబంధం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మానకొండూరు నియోజకవర్గం ఇప్పుడు ఈరోజు తెలంగాణలో తారస్థాయికి చేరింది. రాజకీయంగా ఒక రకంగా ఎన్నికలప్పటి నుంచి ఒక వేడి రగిలినా కూడా ఇప్పుడు దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా ఈ ప్రతిపక్షాలు స్వపక్షాలకు సంబంధించిన ఈ వివాదం కొనసాగుతుంది. ఈ పోస్టర్ల కలకలం ఏంటి? ఏదైతే గుండ్లపల్లి రోడ్డు గురించి అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు పట్టించుకోలేదు. మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా ధర్నాలు చేసినాం. గుండ్లపల్లి టు పొత్తూరు రోడ్డు వేయాలని, ఆ రోడ్డు గురించి గుండ్లపల్లి మీద హైవే మీద ధర్నా చేసినాం. దాని గురించి జైలుకు పోయినాం. దాని గురించి పాదయాత్ర చేసినాం హైకోర్టు పర్మిషన్లతో. వీళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోతే ఆ రోడ్డు గురించి ధర్నాకు పర్మిషన్ ఇవ్వలే. అయినా ఆ రోజు రసమై బాలకృష్ణ అక్కడికి వస్తే చెప్పులతో కొట్టినాం అధికారంలో ఉన్నప్పుడు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకొని చేయలేదు? 10 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు. రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు నీకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, నీకు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నావు కదా. మేము ధర్నాలు చేసినాం కదా ఆ రోజు. మరి ఆ రోజు చేసినప్పుడు నువ్వెందుకు చేయలేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే 10 ఏళ్ళు వంటవు, 1.5 సంవత్సరాల్లో మేము చేయలేదని రంకెలేస్తావు. అరే, నిర్మించడానికి డబ్బులు లేవు, టెండర్లు పిలిస్తే వచ్చే కాంట్రాక్టర్లు లేరు. ఆ రోడ్డు గురించి నువ్వు వట్టిగా గాలివాటంగా ఏదో ఆర్డర్ తీసుకొచ్చినావు. నేను పోయి అప్పుడున్నటువంటి ఎస్సీ ఎవరైతే ఉన్నారో ఆయనను పోయి ఎందుకు పనులు చేస్తలేరని అడిగిన, నిలదీసిన. సార్ దానికి ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు, అది రాదు అన్నారు. అది మా ప్రభుత్వం క్యాన్సిల్ చేసి కొత్త జీవో ఇచ్చేది 71 కోట్లతోని. దాన్ని 3.5 కిలోమీటర్లు వేసినాడు కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్. కమాలుద్దీన్ అనే కాంట్రాక్టర్కు మీరు 100 కోట్లు డ్యూస్ పెట్టినారు. ఆ ఏరియాస్ ఇప్పించండి, నేను వేస్తానని ఆయన అంటున్నాడు. అంటే రోడ్డు వివాదానికి ఈ పోస్టర్లకు సంబంధం ఏంటి? అసలు రాసలీల రసమై అంటే ఏంటి? కనుమరుగైపోతున్నటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలో అందరూ మర్చిపోయినారు. ఎట్లా చేయాలి ఈ రోడ్డు గురించి చేద్దామని మొదలుపెట్టిండు. కానీ ఆయన చరిత్ర అంతా నా మీద ఒక పోస్టర్ తీసిండు, కమిషన్లను. దానికి మా వాళ్ళందరూ కూడా రాసలీల రసమై అని 10 ఏళ్ళు చెప్పినాం మేము. 1 సంవత్సరం కాదు, ఆయన జీవితం అంతా ఇదే పని, వేరే పని చేయలే. 10 ఏళ్ళు అభివృద్ధి చేయలే. 10 ఏళ్ళు ఎక్కడ కూడా రోడ్డు బాగలేకపోతే మేము ధర్నాలు చేయడం, ఆయన ఈ పనులు చేసుకుంటుండడం. అందునుంచే 10 ఏళ్ళు మొత్తుకొని ప్రజలకు వివరించి, వీడు ఈ మానకొండూరు నియోజకవర్గంలో పనికిరాడు, వీడు రాసలీలు చేసుకుంటుంటాడు. అందునుంచి ఈయనకు రాసలీలలో రసమైన పేరు వచ్చింది ఆయన. ఎందుకంటే చిన్నప్పటి నుండి చరిత్ర అదే. ఏ చదువు చెప్పిన పాపన పోలే. ఏ స్కూల్లో ఒక మామూలు టీచరు ఈరోజు ఏమీ లేకుండా గోసి గొంగడని వచ్చి వేల కోట్ల రూపాయల ఫామ్ హౌస్లు, పోల్ట్రీ ఫామ్లు. ఆ పోల్ట్రీ ఫామ్ కూడా ప్రభుత్వం అసైన్ భూమిలో, ఫారెస్ట్ భూమిలో కట్టినాడు. అంటే మీ ఆరోపణ 10 ఏళ్ళు పనిచేయకుండా తెలంగాణ ఉద్యమంలో ఇదంతా ఉన్నంత కాలంలో రాసలీలలు వెలుగుపెట్టారని మీ ఆరోపణ? 10 ఏళ్ళు ఆయన కనుక పని చేసి ఉంటే ఈ రోడ్లన్నీ తలతలమని మెరిచేది. మీరు పక్కనున్న సిద్దిపేటకు చూడండి, పక్కనున్న సిరిసిల్లకు చూడండి, దాని వ్యత్యాసం కనబడుతుంది. 10 ఏళ్ళు రోడ్లు వేయలేదు, 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్లు కట్టియలేదు. మరి సిద్దిపేటలో డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయి, సిరిసిల్లలో డబుల్ బెడ్రూమ్లు ఎందుకు వచ్చినాయి? నీకెందుకు సిగ్గులేదు? మేము 10 సంవత్సరాలు నువ్వు ఇందిరమ్మ ఇల్లు నువ్వు డబుల్ బెడ్రూమ్లు కట్టకపోతే ప్రతి గ్రామంలో ఈరోజు ప్రతి మండలంలో 3,500 ఇళ్లను నిర్మిస్తా ఉంటే దానికోసం ఓ ధర్నా. సిగ్గుండాలే చేయడానికి. నువ్వు చేయకపోతే 10 ఏళ్ళు ఒక్క మండలానికి ఒక్క ఇల్లు ఇవ్వలే, ఒక్క డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. మేమిస్తే నువ్వు ధర్నా. అంటే
నేను పాలక పక్షంలో ఉన్నప్పుడు గట్లనే ఉంటా, బలాదూరు తిరుగుతా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శిస్తా. అంటే ఇప్పుడు ఈ ప్రధానంగా చూస్తే పోస్టర్ చాలా జుగుప్సాకరంగా, అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణలు కానీ మాజీ ఎమ్మెల్యే పైన దీన్ని ఎలా అంటే దీనికి బ్రేక్ పడాలంటే ఇప్పుడు కామలీల కవంపల్లి అంటే ఎందుకు ఆ క్యాప్షన్ వీలు పెట్టవలసి వచ్చింది? వాడు చిల్లరగాడు, పచ్చ కామెర్ల రోగమునికి లోకమంతా పచ్చగా కనబడుతుంది. వాడు చేసిన పనులన్నీ గవ్వే కాబట్టి అవి మన కంట కడతా ఉన్నాడు. కమిషన్లు 10 ఏళ్ళు తిన్నాడు కాబట్టి ఆ కమిషన్లు మన కంట కడతా ఉన్నాడు. కమిషన్లు అంటగట్టడానికి కనీసం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలి కదా ఈ ప్రభుత్వం. ఎవరికైనా ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా? కమాలుద్దరికే 100 కోట్ల డ్యూస్ పెడుతుంది. 5 కోట్లున్న కాంట్రాక్టర్ కూడా డబ్బులు ఇవ్వలేదు. 1.5 కోటి ఇవ్వలేదు. సర్పంచులు ఎంపీటీసీలు చేసిన పనులకు ఇవ్వలేదు. ఎక్కడుంటావు? నిరూపించి అను, ముందు పెట్టు. ఎస్, ఇక్కడ తీసుకున్నవా సత్యనారాయణ, ఇది ఎవిడెన్స్ అని. నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా ఇక్కడ. ఎవరన్నా నన్ను ఒక్కరన్నారా? ఏదో పేరు పెట్టాలి కాబట్టి నేను కూడా నా అలవాట్లన్నీ ఆయనకు రుద్దుతా అనే ఉద్దేశంతో ఉంటే ఎవడేం చేస్తాడు? పట్టించుకొని నేను పట్టించుకోక 6 నెలల నుంచి ఆయన వైపు కూడా చూస్తాడు. మన పేరు ఎత్తడానికి కూడా నాకు ఇష్టం లేదు. రాసలీలు జరుపుకుంటూ ఆయన బ్రతికాడు. మాకు అది లేదు. మేమంతా చదువుకున్నాం, నిఖార్సుగా ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినాం. నీ బతుకు ఇక్కడిది. నువ్వేం చేసినావు అందరికి తెలియదా? నేను తరిమి కొట్టిన ప్రతి ఊర్లో. తాజా వివాదము స్థానిక ఎన్నికలు వస్తున్నాయి త్వరలోనే. ఇది ఎలా ప్రజలకు తీసుకెళ్తారు? మీ కార్యకర్తలకు ఇచ్చే సూచన ఏంటి? త్వరలోనే ఎన్నికలు అవుతున్నాయి. మా కార్యకర్తలందరినీ సమాయత్తం చేసినాం. ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలతో పాటు ప్రజలు ఈరోజు ఇల్లు లేక 10 ఏళ్ళు ఇల్లు లేక బాధపడుతూ ఉన్నారు. ఇళ్ళనిచ్చినాం. 10 ఏళ్ళ నుండి రేషన్ కార్డులు ఇవ్వలే, వాటికి జోలికి పోలేదు. ఈరోజు 10 ఏళ్ళు ఇవ్వని రేషన్ కార్డులను ఈరోజు ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు, 10 ఏళ్లలో ఒక్క ఊరికి ఇల్లు లేదు. ఈ ఇల్లు ఇవన్నీ చూసి నిన్నగాక మొన్న రైతు భరోసా, అదేవిధంగా రైతు రుణమాఫీ, వాళ్ళు 10 సంవత్సరాల్లో ₹1,00,000 రుణమాఫీ చేయలేదు. మేము వచ్చిన సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. కొంతమందికి రాకపోవచ్చు, కానీ 100% చేసినాం. మరి ఇవన్నీ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా నిరుద్యోగులు 10 సంవత్సరాల్లో ఒక్క గ్రూప్ అని ఉద్యోగం ఇవ్వలే. ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారు? కాబట్టి ఈరోజు మరి మేము 60,000 పైచిలకు ఉద్యోగాలను ఇచ్చినాం. ఏ డిపార్ట్మెంట్లో చూసినా టీచర్లను ప్రమోషన్లు ఇచ్చినాం, టీచర్ల అపాయింట్మెంట్ చేసినాం, డిఎస్సి నిర్వహించినాం. 10 ఏళ్లలో నాశనం అయిపోయింది ఈ తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు అభివృద్ధిని ప్రజలు చూస్తూ ఉన్నారు. మీ ప్రచారానికి మేము చచ్చిపోతున్నాం, పార్టీ లెగుస్తలేదు, ఇక జాకీలు పెట్టి లేపుదామని చూస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చుడు నియంతృత్వ ప్రభుత్వాలు ఏవైతే నియంతలు పాలించిన ఇది ఎప్పుడు చరిత్రలో రాలే, ఇది కూడా మళ్ళీ అధికారంలోకి రాదు. మొన్నటి ఎలక్షన్ నుండి చూస్తే కూడా ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది, మాటల యుద్ధం నడుస్తుంది. ఇది ఒక వివాదం కూడా తెర మీదకి వచ్చింది. ఇదంతా పులి స్టాప్ పడాలంటే ఎట్లా? మీరు ఇచ్చే సూచన ఏంటి? ఇది ఒక్కసారి మీకు జీవో చూపిస్తాను. ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే లైట్ చూడు, డేట్ చూడన్నా ఎప్పుడున్నది? మొన్నటిది రోడ్, ఇది రోడ్ది ఎప్పుడు వచ్చిందన్నా? 23 పాతది, 06123 6123 పాతది కదా. దీంట్లో ఫైనాన్షియల్ కంకరెన్స్ ఎంత ఉన్నది, ఏమున్నది? మనం వచ్చిన తర్వాత ఏదన్నా అంతే, ఫైనాన్షియల్ కంకరెన్స్ లేదు. మొత్తానికి రోడ్డు వివాదం ఈరోజు రచ్చకెక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇలాంటి వివాదం కూడా నియోజకవర్గంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాప్షన్లు ఇవన్నీ పులి స్టాప్ పడాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? సూచన, ఒక ఎమ్మెల్యేగా దిగిపోయినావు, పనులు చేయలేదు, హుందాగా జీవించు. ఒట్టి ఆరోపణలు అంటే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ లోపల అబద్ధాలు చెప్పడం, అబద్ధాలను ప్రచారం చేయడం అలవాటైపోయింది. అబద్ధాల పునాదుల మీద ఆ పార్టీ బ్రతుకుతూ ఉన్నది. కాబట్టి ఈ అబద్ధాలను మానుకొని అసత్యాల మీద మీరు ఎంత దూరం బ్రతకలేరు. సత్యదూరమైన మాటలను ఆధారం చేసుకొని బ్రతకాలనుకుంటే బ్రతుకు మనగడ సాగించదు. మీ పార్టీ మునిగిపోయిన పడవ ఇక లెగదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు సత్యాలు తెలుస్తూ ఉన్నాయి. 20 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఉన్న, ఈ జిల్లాలో ఉన్న, పుట్టి పెరిగిన ఇక్కడ ఒక్కరు ననమనవే. నువ్వు చిల్లరగా ఈ రాజకీయాల కోసం వాడుకునే పోస్టర్లు కాదు. జీవితంలో క్యారెక్టర్ లేకుండా ఏ రోజు కూడా నేను జీవించలే, నాకు అలవాట్లేదు.
కాబట్టి సత్యం మాట్లాడు, ప్రజల పక్షాన మాట్లాడు. నేను తప్పు చేస్తే నిలది, నాకు హెచ్చరికలు చేయి. ఎమ్మెల్యే గారు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా చేయకండి అని చెప్పు. లేకపోతే ఒక రోడ్ లేదు మంచిగా చేయమని నాకు మంచి సలహాలు ఇవ్వు, సూచనలు ఇవ్వు. హృదయపూర్వకంగా స్వీకరిస్తాను నువ్వు ఇచ్చే సలహాలను, సూచనలను. నేను ఎక్కడైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తా. అంతేగాని నిరాధారమైన ఆరోపణలు, అసత్యాలను ప్రచారం చేసుకుంటూ బ్రతుకుతా అంటే నీ జీవితం శూన్యం. ఇప్పటికే సున్నా. నీ జీవితంలో ఇంకెప్పటికీ ఎమ్మెల్యే కాలేవు. నీ పార్టీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. అది గుర్తుపెట్టు. ఇది మొత్తంగా చూస్తే పోస్టర్ వివాదం ఇరు వర్గాల మధ్య రాజకీయంగా రచ్చరేపుతుండగా మొత్తానికి అభివృద్ధి పథంలో నడిచేందుకు ఇవన్నీ పట్టించుకోరని, ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేకు సూచనలు ఇస్తే స్వీకరించే క్రమంలో ఉంటానని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పురాలో కొలిస్, కరీంనగర్.